అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేసీ నాని గారు మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు. ఆయన నిన్న మాట్లాడిన మాటలకి నా దగ్గర ఉన్న ఆయన మీద ఉన్న అభిప్రాయం, ఆయన మీద ఉన్న గౌరవంతోనే కొన్ని విషయాలు వారి దృష్టికి తీసుకెళ్ళాలని మీ ద్వారా అనుకుంటున్నాను. ఆయన ఒకసారి నేను నాని గారిని మీరు 2019 నుంచి ఈ రోజు వరకు కూడా అనేక పర్యాయాలు అనేక మందితో మీరు మాట్లాడారు. నాకు మరలా కంటెస్ట్ చేయడం ఇష్టం లేదని చాలా సందర్భాలు, ఒకళ్ళ దగ్గర కాదు, ఇద్దరి దగ్గర కాదు, చాలా మంది దగ్గర ఆ విషయం కూడా ఆయన చెప్పారు. స్వయంగా అయితే మన జిల్లాలో ఉన్న ప్రధాన నాయకులందరినీ ఈ మధ్యకాలం సంవత్సర కాలం క్రితం, సంవత్సరన్నర అవుతుంది, ప్రధాన నాయకులందరినీ, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న ప్రధాన నాయకుల్ని సుమారు 20 మంది, అంటే 16 మంది ఇన్ఛార్జీలు ఉంటారు. అక్కడ కృష్ణా జిల్లా ప్రెసిడెంట్, ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ ఉంటారు. ఇంకేమో ఒకళ్ళిద్దరు రాష్ట్ర పార్టీ నాయకులు కూడా ఉన్నారు. ప్రధాన నాయకుల ముందు స్వయంగా చంద్రబాబు ఏంటి జిల్లా అధికారని అడిగినప్పుడు మీరే స్వయంగా ముందు మీరు కల్పించుకుని, నేను నా టైం అవగానే నేను ఆగిపోతున్నాను సార్, మీరు ఇష్టం వచ్చినా మీరు పార్లమెంట్ సభ్యులుగా చెప్పుకోండి అని చెప్పిన మాట వాస్తవే అని చెప్పి మీరు ఒప్పుకుంటారని అనుకుంటాం. ఎందుకంటే ఇది నా ఒక్కడి ముందు లేకపోతే నా చెవిలో చెప్పింది కాదు, అందరి నాయకుల సమక్షంలో చంద్రబాబు గారు ఉండగానే ఆ మాట మీరు అన్నారు. ఆ మాటకి ఆయన కూడా ఓకే అని కూడా అనడం జరిగిందే. దానికి వాళ్ళు మీరు ఎలక్షన్ సమయం వచ్చేసిన తర్వాత ఆయన వేరే ఒక నిర్ణయం తీసుకున్నారో లేదో కూడా మాకు తెలియదు. దానికి ఎందుకంటే చంద్రబాబు గారి మీద ఏ హక్కుతో మాట్లాడుతున్నారనేది మీరే చెప్పాలి. మీ నోటితో చెప్పారు కదా, మా అందరి ముందు చెప్పారు కదా, నేను నిలబడి తెలుసుకోలేదు ఎలక్షన్లో, నేను యాజ్ ఎంపీగా నా టర్మ్ వరకు నేను కొనసాగుతాను, ఈలోపు మీరు మనిషిని చూసుకోండి, ఎంపీగా ఎవరికైనా మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇవ్వండి, పార్టీ మీది, మీ ఇష్టం అని కూడా అన్నారు. మరి దానికి ఇవాళ ఎందుకు ప్రతిదానికి చంద్రబాబు గారిని, ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం తపన పడే వ్యక్తిగా ఆయన అనేకమైన కష్టాలు ఎదుర్కొని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర ప్రగతి కోసం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర యువత నిర్వీర్యమైపోతుంది, సర్వనాశనం అయిపోతుంది, సమాజంలో అనేకమైన రుగ్మతలు బయలుదేరుతాను, ఎక్కడ చూసేవాళ్ళ పీకలు కోసేస్తున్నారండి ఆడపిల్లలు. నిన్నగాక మనం 2 రోజుల క్రితం ఈ 2 బజార్ల అవతల ఒక అమ్మాయిని అత్యంత ఘోరంగా ఒక కోడిని కోసినట్టు పీక కోసారు. ఇప్పుడు మీ దాంట్లో 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి మిగతా 6 కూడా నన్నెట్ట కష్టపడి ఉట్టినేశారు, ఆ 6 కూడా మీరు ఉట్టినేసినట్టే, వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయినట్టే, ఇంకా చాలా బాగుండేది. మరి వాళ్ళు పాపం వాళ్ళు ఎందుకైనా అట్లా దురదృష్టంతో వదిలేసేది కూడా మిమ్మల్ని అడుగుతాను. సరే, వేరే వాళ్ళు రకరకాలుగా మీకు మెజార్టీ పెరిగింది, ఆయనకి తగ్గింది అన్నా కానీ అటు జోలు కూడా నేను పోవట్లేదు. అటు జోలు కూడా ఏమి పోకుండా వారికి మీరు వాళ్ళు కూడా గెలిపించినట్టే ఇంకా బాగా మీ యొక్క గొప్పతనం బయటపడేది, ఇప్పుడు కొంచెం బయటపడిందని వారికి చెప్తా ఉన్నాను. అంతేకాదు, నేను అసలు ఎంపీ గారు ఆయన ఎప్పుడు కూడా 2019 ఎలక్షన్లో గెలిచారు. మరి ఆయన 2 లక్షలు 3 లక్షలు ఎక్స్పెక్ట్ చేశారు మెజార్టీ, 7,000తోనో ఎంతో గెలవడం జరిగింది. అప్పుడు దాంట్లో నేను కొంచెం రిలీఫ్ అవుతారు అనుకున్నాను. ఆ రోజున అప్పుడు రిలీఫ్ అవ్వడం చాలా టెన్షన్ పడ్డారు. ఏమని పడ్డారంటే, నేను పార్టీ గుర్తు, నాకు సైకిల్ గుర్తు ఉండటం వల్ల నేను కేవలం 7,000తో గెలిచాను, ఇండిపెండెంట్గా వేస్తే 2 లక్షల మెజార్టీ వచ్చేదని చెప్పారు.
అది మరి పాపం ఆ డిప్రెషన్లో అన్నారా లేకపోతే ఆయన ఊహించిన దానికంటే మేడ దిగింది అన్నారా నేను అది కూడా పట్టించుకోను. కానీ ఆ మాట పదే పదే చాలాసార్లు అంటూ ఉంటారు. అసలు మీ అదే కాక మొన్న పార్టీలోంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా నేను 60% అన్నాడు, ఒకసారి 100% తెలుగుదేశం పార్టీ ఖాళీ చేస్తామన్నారు, 60% ఒకసారి జాలి తెలిసి 40% మాకు వదిలేసి 60% తీసుకెళ్తారన్నారు. నాయకులు ఎవరు వెళ్ళలేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉండగా ఎప్పుడు చాలా ఒక గర్వంగా నేను ప్రధాన నాయకుడిని ఈ జిల్లా కన్నా ఒక ఫీలింగ్తో కదిలినట్టుండేది. ఇవాళ మిమ్మల్ని టీవీలో చూసి చాలామంది బాధపడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చే మర్యాద కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని పలకరించకుండా పక్కనికి వెళ్ళిపోవడం ఏదో ఒకటి చాలా బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే మన దాకా మనతో ఉన్నారు కదా, ఇట్లా ఆయన పట్టించుకోలేదంటే ఆయన బాధపడుతున్నారు. వాటి గురించి కూడా ఎక్కువ మాట్లాడు. ఒక్కసారి అసలు మీ విశ్వరూపం ఎందుకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చూపించాడు, ఒకసారి మీ విశ్వరూపం చూపించారు కదండి. ఈ పార్టీలు మీకెందుకు? మీరు ఇండిపెండెంట్ నిలబడితే 2 లక్షలతో గెలుస్తారనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఒకసారి ఇండిపెండెంట్గా నిలబడచ్చు కదా అని అడుగుతాను. ఇండిపెండెంట్ ఒకసారి నిలబడాలి. ఈ పార్టీ ఆ పార్టీ అంటే నేనేది ఇండిపెండెంట్గా గెలిచాను కాబట్టి మీరు ఇండిపెండెంట్ గెలిచి చూపించని అంటలా. అసలు నేను ఎప్పుడో ఆ పిచ్చి కాలంలో పిచ్చి మనుషుల మధ్య గెలిచి ఉండొచ్చు ఇండిపెండెంట్గా. బట్ చైతన్య రాజకీయ చైతన్యం విజయవాడ నగరంలో మీరు ఇండిపెండెంట్గా వేసి ఇప్పుడు ఆ రాజకీయ పార్టీలు నాకు తెలిసి మీ మీద గౌరవంతో చెబుతున్నాను నేను. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎంపీగా నిలబడితే మీరు ఇండిపెండెంట్గా వేసిన ఓట్ల కంటే ఖచ్చితంగా 50-60% తక్కువే వస్తుంది. ఎందుకంటే వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏ మూలకి వెళ్ళినా ఎవరిళ్ళకి వెళ్ళినా వాళ్ళు పెట్టే శాపనార్థాలు మేము వెళ్ళలేకపోతాం. వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బొమ్మ పెట్టుకునేందుకు మీరు నష్టపోతారు. ఒకసారి మీ విశ్వరూపం చూపిస్తే మీకు మెజార్టీ ఎంతైనా రావచ్చు, మెజార్టీ రావచ్చు. మీరు అనుకున్నట్టు 2 లక్షలు వస్తే ఇక మీకు తిరుగులేదు. పార్టీలన్నీ మీ అనుకుంటాయి. ఒక్కసారి ఈ మంచి టైం కూడా అవకాశం ఇప్పుడు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎదురుగా వైఎస్ఆర్సీపీ పార్టీ నిలబడే స్థితిలో ఇండిపెండెంట్గా వేస్తే ఎన్ని ఓట్లు వస్తాయి, దాంట్లో 50% ఓట్లు కూడా నేను వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వస్తాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీ బొమ్మ చూసేదానికంటే పక్కన ఆయన బొమ్మ చూస్తారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన బొమ్మ చూసి మీ మొగాన ఓటేద్దామని వెళ్ళినా, మీ మొగం చూసి ఓటేద్దామని వెళ్ళినా గవాళ్ళ పక్కన ఆయన గుర్తొస్తాడు. రాక్షస ఫేస్తో ఆయన గుర్తొస్తాడు. గవాళ్ళ మళ్ళీ ఉలిక్కిపడి మళ్ళీ తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీకి వేస్తారు. గ్యారంటీ. ఎందుకంటే వాళ్ళు ఆయన బొమ్మలు ఎక్కడ అతికిస్తే ఆ ఇంట్లో అంత భయకంపితులు అయిపోతా ఉన్నారు. ఎప్పుడు మనకు అవకాశం వద్దా ఈ రాక్షసుని విముక్తి పొందాలని చెప్పి దానిలో ఆయన కుటుంబ సభ్యులు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు అదే ఫీల్ అవుతూ ఉన్నారు. ఆయన స్నేహితులు అదే ఫీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళ తండ్రి గారి దగ్గర ఆత్మలు పరమాత్మలు అనుకున్న వాళ్ళందరూ కూడా అదే ఫీల్ అవుతున్నారు. ప్రజలు కూడా అదే ఫీల్. ఏదో దాంట్లో ఆ కొడుకులో పడి మనం మీ స్వరూపం మీ శక్తిని మళ్ళీ చూపించగలిగే స్థితి వచ్చి ఆ రోజు మళ్ళీ నేను జగన్మోహన్ రెడ్డి గారి వలన ఇదయ్యాను, నేను ఇండిపెండెంట్గా వేస్తే నేను చాలా ఓట్లు వచ్చాయని మళ్ళీ మీరు ఆ రోజు అన్నా మేమేనా, ఇవన్నీ కూడా అనవసరమైన సబ్జెక్ట్ ఏమో మీ మీద ఏమిటి. ఎందుకంటే మనం చాలా సంవత్సరాలు మీతో పరిచయం ఉంది. ఈ 10 సంవత్సరాల నుంచి అత్యంత సన్నిహితంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో వాటిలో కలిసి చేసాం. అందువల్ల మీ మీద గౌరవంగానే నేను చెప్తాను. నేను మొన్న మీ రిక్వెస్ట్ చేశాను, కనీసం మీరు ఉండ నిజాలే చెబుతున్నారు, మీరు చెప్పేయండి వాస్తవాలే అనే ఫీలింగ్ మీకుంటే. సార్ చంద్రబాబు గారు ఈ విధంగా అమరావతి గురించి మాట్లాడారు, లేకపోతే అమరావతి వలన చంద్రబాబు గురించి మీరు విమర్శించారు, ఇంకా రకరకాలుగా విమర్శలు చేశారు. మరి ఒక 10 రోజుల ముందు మీరు పార్టీ మారక ముందు మరి అదే భాష మీరు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడారు, ఏ విధంగా చంద్రబాబు గారి గురించి మెరుగ్గా చెప్పారు, లోకేష్ గారి గురించి ఎన్ని గొప్ప విషయాలు మీరు చెప్పారు, చంద్రబాబు గారి గురించి ఎన్ని గొప్ప విషయాలు ఈ ప్రపంచ చరిత్రలో ఆయన అలాంటి వ్యక్తి లేరు అని చెప్పారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఎంత అరాచక శక్తులు ఎంత దుర్మార్గులు మీరు చెప్పారు. అన్నీ కూడా ఒక నెల కూడా లేదు. మీరు వెళ్ళటానికి 4 రోజులు కూడా మీరు మాట్లాడారు. నేను మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేశాను మొన్న ఇంత ముందున్న ప్రెస్ మీట్లో. నేను ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. విజయవాడ నగరానికి కృష్ణా పరివాహక ప్రాంతం చాలా ఉంది కాబట్టి దానికి ఆ కృష్ణా నది ఒడ్డున అనేక మంది పేదవారు గత 50 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు.
వాళ్ళ కోసం గత 35 సంవత్సరాల నుంచి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఒక రక్షణ గోడ కావాలి, వరదల్లో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి రక్షణ గోడ కావాలని అనుకోవటం. మనం చెప్పాను 2014 ముందు మేము జలదీక్ష చేయటం, తర్వాత 2014 ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మేము ప్రత్యేకంగా ఫస్ట్ విజిట్లోనే ఈ ఎంపీ గారు కేసీ నాని గారి సమక్షంలోనే ఆయన విజిట్ చేసి ఆ విజిట్లో గోడకు కావాల్సిన ఎన్ని కూడా మనం చెప్పారు. మళ్ళీ అది చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ మీరు కూడా ప్రత్యేక సాక్షులుగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.